జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలకి సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించాడో ఆ భూముల్ని అభివృద్ధి చేయకపోగా వీటిని మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అడిగొప్పల్లో దాదాపు 34 ఎకరాల 65 సెంట్లని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 10 ఏళ్ల క్రితం కేటాయించి ఎప్పటికైనా దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది తీసుకొచ్చి మాచర్ల తదితర ప్రాంతం అంతా చర్మకారులకు ఉపయోగపడే విధంగా ఉండాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి భూములు కేటాయింపు పేరు మీద వాళ్ళకి చెందే విధంగా దాదాపు 15 ఎకరాలు వెంచరేసినట్టుగా ఒక 4 ఎకరాలు వాళ్ళకి సంబంధించినటువంటి రౌడీలకి ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. నిన్నగాక మొన్న నేను అడిగొప్పలు వెళ్ళాను. అక్కడ చూస్తే రోడ్డు పక్కనే అది విలువైనటువంటి స్థలం, దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు. ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే బినామీ పేర్ల మీద ఇళ్ల స్థలాలకని కేటాయించారో ఒక్కరి కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా ఉంది. అక్కడ రెవెన్యూ అధికారులు మొత్తాన్ని కూడా పిలిచి ఎవరైతే నిజమైనటువంటి ఇళ్ల పట్టాలకి అర్హులుగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైతే పక్కన ల్యాండ్స్ అయినా ఇళ్ల స్థలాలైనా కేటాయిద్దాం గాని ఇది ఎవరికైతే చర్మ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చారో దానిని మాత్రం అన్యాక్రాంతం కానివద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి విలువైనటువంటి 100 కోట్లు విలువ చేసేటువంటి 1 ఎకరం భూమిని అక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తాబేదారులకి వచ్చే విధంగా అప్పుడున్నటువంటి చైర్మన్ తోటి చేస్తే అతను ఇప్పుడు కోర్టు కేసి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు మా ముందు 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏ ఉద్దేశంతో అయితే ఈ వర్గాల అభివృద్ధి కోసం భూములు కేటాయించారో ఆ భూములు మొత్తం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి లిడ్ క్యాప్ చైర్మన్ గా మా మీద ఉంది. దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆ భూములు మొత్తాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది.